హలో అండి, అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. పచ్చిమిర్చి లేకుండా ఎండుమిర్చితో టమాటా పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. పచ్చడి కనుక ఇలాగ చేసా అంటే అన్నం మొత్తం పచ్చడితోనే తినేస్తావు, అంత బాగుండిద్ది. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా నూనెను వేసుకొని మీ కారానికి తగినంత ఎండుమిర్చిని సగానికి తుంచుకొని వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి దోరగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లోకి ఒక 1 టీ స్పూన్ దాకా మెంతులు వేసుకొని ఒక 1/2 కప్పు దాకా కరివేపాకు వేసుకోండి. కరివేపాకు ఎక్కువ వేసుకోండి, టేస్ట్ బాగుండిద్ది. దీనిలోనే 4 మీడియం సైజు టమోటాలను మీడియం సైజుగా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోండి. 2-3 నిమిషాల తర్వాత 1 ఇంచు సైజ్ అంతా చింతపండు వేసుకోండి. అలాగే పసుపు ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని ఉప్పు కూడా ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ పైన మూత పెట్టేసి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి టమోటాలు మెత్తగా అయ్యేదాకా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసేసి బాగా కలుపుకొని మళ్ళీ పైన మూత పెట్టేసి టమోటాలు మెత్తగా అయ్యేదాకా ఉడికించుకోండి. టమోటాలు మెత్తపడ్డ తర్వాత మంట ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు మిక్సీ జార్లో ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చి వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోండి. బరకగా గ్రైండ్ చేసుకున్న దీనిలోనే టమోటాలు అలాగే కరివేపాకు అవన్నీ వేసుకొని మరీ మెత్తని పేస్ట్ లాగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి. బరకగా గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చడిని ఒక గిన్నెలోకి వేసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని అడ్జస్ట్ చేసుకోండి. తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని 2 వెల్లుల్లి రెబ్బలు కొంచెం దంచుకొని వేసుకోండి. అలాగే తాలింపు దినుసులు ఒక 2 టీ స్పూన్లు వేసుకొని 2 రెమ్మల కరివేపాకు వేసుకోండి. అలాగే 2 ఎండుమిర్చిని సగానికి తుంచుకొని వేసుకొని తాలింపును దోరగా వేయించుకోండి. తాలింపును దోరగా వేయించుకున్న తర్వాత మంట ఆఫ్ చేసేసి ఈ తాలింపును పచ్చడిలో వేసుకొని అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలపండి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, సింపుల్గా టేస్టీగా ఎండుమిర్చి టమోటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో కడుపు నిండుగా తినేస్తాం, అంత టేస్టీగా ఉండిద్ది. అలాగే టిఫిన్లోకి కూడా చాలా టేస్టీగా ఉండిద్ది. మీరు కూడా చూసి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ అభిప్రాయాన్ని నా కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.